ఈరోజే ఆషాఢ శనివారం, పైగా తదేతితో కలిసి వచ్చింది. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను వింటే చాలు ఆ వెంకటేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడికి సూర్యకిరణాలను ఎలా విడదీయరాని సంబంధముందో, సముద్రానికి అలలకు ఎలా విడదీయరాని సంబంధం కలదో, ఆ విధంగానే శ్రీ లక్ష్మీనారాయణల బంధం కూడా విడదీయరానిది. వారిరువుని విడివిడిగా ఊహించలేము. శ్రీ లక్ష్మీనారాయణలో ఇరువురిలో ఎవరిని తలిచినా వెంటనే రెండవవారు మొదలుతారు. అంతటి అన్యోన్యత వారిది. అందుకే శ్రీమన్నారాయణల వారి ప్రతి అవతారంలోనూ శ్రీ మహాలక్ష్మి ఆ స్వామివారికి వెన్నంటే ఉంది. కలియుగంలో ఎక్కడ చూసినను రాక్షస కృత్యాలే జరుగుతున్నాయి. ధర్మం ఏమాత్రం పాటించబడ్డం లేదు. ఇది గమనించిన మహర్షులు గంగా తీరమున నైమి సారణ్యమున మహాయజ్ఞం చెయ్యాలని సంకల్పించారు. ఆ యజ్ఞ ఫలానికి దేవతలలో ఎవరు అర్హులు కాగలరని పెద్ద చర్చ జరిగింది. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులే దీనికి అర్హులని నిర్ణయించారు. కానీ ముగ్గురిలో ఎవరు యజ్ఞఫలానికి అర్హులా అనే ఆలోచనలో పడ్డారు. ఇంతలో అక్కడకు వచ్చిన నారద మునీంద్రుడు ఈ విషయం తెలుసుకుని, మీలో ఎవరైనా త్రిలోకాలు పర్యటించి త్రిమూర్తులలో యజ్ఞ ఫలానికి ఎవరు అర్హులా అని మీరే నిర్ణయించుకోవలసింది అని చెప్పాడు. వెంటనే ఆ కార్యానికి భృగు మహర్షి తాను వెళ్ళగలను అని అన్నాడు. ఆ విధంగా నిశ్చయించుకున్న భృగువు తొలుతగా చతుర్ముఖునికి నివాసమైన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి అద్భుతంగా వీణ మీటుతూ ఉండగా ఆ ఆనందంలో మునిగి ఉన్నారు. భృగువు రాకను గమనించలేదు. దీనితో భృగువు బ్రహ్మదేవుడిపై ఆగ్రహించి, అతడు పూజార్హుడు కాదని, భూలోకంలో బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయం ఉండదని శపించి అక్కడి నుంచి వెళ్ళాడు. బ్రహ్మలోకం నుంచి బయలుదేరిన భృగువు పరమేశ్వరుడి నివాస స్థలమైన కైలాసానికి చేరుకున్నాడు. భృగువు వచ్చిన సమయంలో ఆ ఆది దంపతులిద్దరూ సరస సల్లాపాల్లో తేలుతున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగినని పరమేశ్వరుడు భృగు మహర్షి వంక ఒకంత కోపంతో చూశాడు. అది అవమానంగా భావించిన మహర్షి అక్కడి నుంచి వెడలి వైకుంఠంలో ప్రవేశించాడు. ఆ వైకుంఠ వైభోగం ఇంత అంతా అని చెప్పవలసింది కాదు. ఎక్కడ చూసినా శ్రీమన్నారాయణల వారి పూజలు, భజనలు, సంకీర్తనలు వినబడుతున్నాయి. దేవతలు శ్రీ లక్ష్మీనారాయణలను అనేక స్తోత్రాలతో ప్రార్థిస్తున్నారు. భృగు వచ్చేటప్పటికీ శ్రీమన్నారాయణల వారు ఆదిశేషునిపై పవలించి ఉండగా ప్రియసకి శ్రీ మహాలక్ష్మి స్వామివారి పాదాలను వత్తుతూ ఉంది. తన రాకను గమనించినట్టే ఉన్నాడని తలచి శ్రీ మహావిష్ణువుపై ఆగ్రహంపై తీవ్ర ఆవేశంతో ఊగిపోతూ భృగువు ఒక్క ఉదుటున ఆ పరబ్రహ్మమూర్తి వక్షస్థలమున తన ఎడమకాలితో తన్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఉలిక్కిపడినట్టు నటించి, స్వామి తమ రాకను గమనించనేలేదు. నా హృదయానికి తగిలిన తమ పాదాలు ఎంత నొప్పి పెడుతున్నాయో కదా, నన్ను మన్నించవలసింది అని అంటూ మునిపాదాలను చేతితో నిమురుతున్నట్టుగా వత్తుతూ పాదాల ఎందుకల నేత్రాన్ని అణిచేశాడు. అహంకారం తొలగిన భృగుమహర్షి ఎంతో సాత్వికుడయ్యాడు. శ్రీమన్నారాయణల వారిని అనేక విధాలా స్తుతించి తిరిగి యజ్ఞస్థలం చేరి అక్కడ ఉన్న మునులతో జరిగిన విషయాలన్నీ వివరించి శ్రీమన్నారాయణుడే యజ్ఞ ఫలానికి అర్హుడని తెలిపాడు. శ్రీమన్నారాయణుల వారి యొక్క హృదయస్థానమందు భృగు తనడం వల్ల శ్రీ మహాలక్ష్మి ఎంతో బాధపడి వైకుంఠం నుండి భూలోకమున కోల్హాపురం చేరి ఘోర తపస్సు ఆరంభించింది. సర్వ ఐశ్వర్యాలకు ప్రతీక అయిన శ్రీ మహాలక్ష్మి విడిపోవడం వల్ల వైకుంఠం కళావిహీనమయ్యింది. తన ప్రియసకి తన్ను వదిలి వెళ్ళిపోవడం వల్ల శ్రీమన్నారాయణుడు ఎంతో బాధపడ్డాడు. శ్రీ మహాలక్ష్మిని వెతుకుతూ భూలోకానికి చేరుకున్నాడు. కొండలు, గుట్టలు, వనాలు తిరుగుతూ, ఓ ప్రియసకి నీవెక్కడ ఉన్నావు అంటూ ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. ఆ విధంగా తిరిగి తిరిగి అలసిపోయి గంగానదికి దక్షిణాన 300 యోజనాల దూరాన కల సువర్ణముఖి నదికి ఉత్తరాన క్రోసు దూరాన ఉన్నటువంటి 3 యోజనాల వెడల్పును 30 యోజనాల పొడవును కలిగి శిరస్సునందు వెంకటాద్రిని, మధ్య భాగమున నృసింహాద్రిని, చివరన శ్రీశైలాన్ని కలిగినట్టి వెంకటాద్రిని చేరి అక్కడ ఒక పుట్టలో వీణుడై ఉన్నాడు. తన ప్రియసకి శ్రీ మహాలక్ష్మి కొరకై ఘోర తపస్సు ప్రారంభించాడు. ఆ విధంగా లక్ష్మీనారాయణలిద్దరూ వైకుంఠాన్ని వీడి వెళ్ళిన తర్వాత
వైకుంఠం కళావిహీనమైంది. దేవతలందరూ జరిగింది తెలుసుకుని శ్రీమన్నారాయణుడు ప్రస్తుతం వెంకటాద్రిపై ఒక పుట్టలో ఉన్నాడని గ్రహించారు. ఆ ప్రదేశాన్ని అప్పుడు ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. శ్రీమన్నారాయణుడు రోజురోజుకు అన్న పానీయాలు లేక కృషించిపోవడం గమనించి బ్రహ్మరుద్రులు ఏదైనా చెయ్యాలని తలిచారు. వెంటనే బ్రహ్మ గోరూపాన్ని, రుద్రుడు లేగదూడ రూపాన్ని పొంది లక్ష్మీదేవి గోపాలిక రూపాన్ని ధరించి ఆ ఆవుదూడలను చోళరాజు వద్దకు తీసుకువెళ్లి ఈ ఆవుదూడలు ఎంతో మహిమాన్వితమైనవని చెప్పి ఆ మహారాజుకు విక్రయించెను. అప్పుడు ఆవుదూడల రూపంలో ఉన్న ఆ బ్రహ్మ రుద్రులిద్దరూ ఆ మహారాజు వద్ద ఉన్న గోశాలకు చేరారు. ప్రతినిత్యం గోపాలుడు గోవులన్నిటినీ తోలుకుని వెంకటాచలకు పోతూ ఉన్నాడు. ఈ ఆవు ఎంతో తేజస్సుతో ఉండి ఎక్కువ పాలు ఇవ్వడంతో మహారాణి ఎంతో సంతోషించేది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత బ్రహ్మరుద్రులు తాను ఈ రూపం ధరించిన కార్యాన్ని ఆచరించాలి అనుకున్నారు. ఇన్ని రోజుల నుండి ఎంతో ఎక్కువ పాలిస్తున్న ఆ ఆవు మునుపటి వలె పాలు ఇవ్వడం మానేయడం గోపాలుడు గమనించాడు. దూడ కూడా పాలు లేక చిక్కుపోతూ ఉండడం గ్రహించాడు. ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని ఎలాగైనా కనిపెట్టాలి అనుకున్నాడు. ఎంతో జాగరూకుడై రోజు ఆ ఆవు ఎక్కడెక్కడ తిరుగుతుందో అని దూరం నుంచే గమనించేవాడు. ఆ రోజు గోపాలుడు ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. గోవు ఒక పుట్ట వద్ద నిల్చుని ఆ పుట్ట రంధ్రం నుంచి తన పొదుగులోని పాలని పుట్టలోనికి స్రవింప చేయడం చూసి గోపాలుడు ఎంతో కోపం తెచ్చుకుని తన చేతిలో ఉన్న గొడ్డలితో ఒక్క ఉదురిన ఆవును చంపడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన శ్రీనివాసుడు ఆ గోవును రక్షించడానికై ఒక్కసారిగా పుట్టలో నుంచి పైకి లేచాడు. ఆ గోవుకు అడ్డం రావడంతో గోపాలుడి గొడ్డలి ఒక్కసారిగా శ్రీనివాసుడి శిరంపై పడింది. పెద్ద గాయమై రక్త ప్రవాహం రావడం చూసి ఆ గోపాలుడు భయపడి ప్రాణాలు విడిచాడు. జరిగిన విషయమంతా తెలుసుకుని చోళరాజు ఆ ప్రదేశానికి వచ్చాడు. శ్రీనివాసుడు ఈ పాప ఫలానికి చోళరాజును పిశాచం కావాల్సిందిగా శపించాడు. అందుకు చోళరాజు ఎంతో విచారించి అతను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గ్రహించి అనేక విధాలా స్తుతించి తన పొరపాటుకు క్షమించమని కోరాడు. తన శాప నివృత్తి కొరకు అర్థించాడు. శ్రీనివాసుడు అనుగ్రహించి శాప నివృత్తి అనుగ్రహించడంతో చోళరాజు కొంతకాలానికి తిరిగి నిజ రూపాన్ని పొందాడు. శ్రీమన్నారాయణుడు దేవగురువైన బృహస్పతిని పిలిపించి తన గాయానికి మూలికా చికిత్స చేయించుకున్నాడు. ద్వాపర యుగంలోని యశోద వకులమాతగా జన్మించి అక్కడ సమీపంలో ఉన్న వనమునందు నివసిస్తూ ఉండేది. వకులమాత శ్రీనివాసుడి గురించి తెలుసుకుని అతన్ని శ్రీకృష్ణుడిగానే భావించి తన ఆశ్రమానికి ఆహ్వానించి నిత్యమూ సపరిచర్యలు చేస్తూ ఉండేది. చోళరాజైన ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు సంతానం లేదు. సంతానం కొరకు వారు ఆచరించని వ్రతమూ లేదు, చెయ్యని పూజ లేదు, దర్శించని పుణ్యక్షేత్రమూ లేదు, సేవించని దేవత లేదు. అయినా ఏమాత్రం ఫలితం లేదు. అప్పుడు చోళరాజు తన ఆస్థానంలో ఉన్న జ్యోతిష్యులను మహాపండితులను పిలిపించి వారి ఆనతిపై యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. శుభలగ్నమున వేద పండితులు వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా యాగస్థలం దున్నడానికి ఉపక్రమించాడు. ఒక ప్రదేశంలో తవ్వుతూ ఉండగా చంద్రబింబం వలె దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక బాలికను కనుక్కుని మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఆమెను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా భావించి తనను దేవతలు కరుణించారని తలచి ఆమెను తన అంతఃపురానికి తీసుకుపోయాడు. ఆకాశరాజు ధరణీదేవి దంపతులిద్దరూ ఆ బాలికకు పద్మావతి అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ ఉన్నారు. కొంతకాలానికి యాగ ఫలితమున ధరణీదేవి గర్భాన్ని ధరించి ఒకానొక శుభముహూర్తాన ఎంతో తేజవంతుడైన కుమారుణ్ణి కన్నది. అతనికి వసునాయకుడు అనే పేరు పెట్టారు. పద్మావతియు వసునాయకుడు ఇద్దరు సోదరీమణి వాత్సల్యంతో ఆడుతూ ఉండేవారు. పద్మావతి సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణ వారి ప్రియసఖి శ్రీ మహాలక్ష్మి అని అంతఃపురంలో అందరూ అంటూ ఉండేవారు. పద్మావతి ఎంతో అద్భుత సౌందర్యంతో అలరారుతూ చిలికత్తెలతో ఆడుతూ పాడుతూ తిరిగేది. ఒకనాడు ఆమెకు నారద మునీంద్రుడు వృద్ధ మునీశ్వరుడి రూపంలో కనబడి నీవు సాక్షాత్తు ఆ జగన్మాతవే అని చెప్పి త్వరలోనే నీకు ఆ శ్రీమన్నారాయణ వారితో వివాహం కాగలదని చెప్పాడు. ఒకనాడు శ్రీనివాసుడు వెంకటాద్రిపై క్రూర మృగాలను వేటాడుతూ ఒక అద్భుతమైన గజాన్ని చూశాడు.
అది ఎంతకీ దొరకక కనబడినట్టే కనబడి తిరిగి మాయమవుతుంది. ఆ గజాన్ని వెతుకుతూ శ్రీనివాసుడు చాలా దూరం వెళ్ళగా అక్కడ ఒక అద్భుత సౌందర్యవతి చెలికత్తెలతో ఆటలాడుతూ కనిపించింది. ఆమెను చూసి ఆమె దివ్య సౌందర్యానికి ముగ్ధుడై ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పాడు. ఇందుకు తోటి చెడులందరూ ఆశ్చర్యపోయారు. ఒక సామాన్య మానవుడు రాకుమార్తెని వివాహం ఆడడం కుదరదని చెప్పి పద్మావతిని తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోయారు చెలికత్తెలు. శ్రీనివాసుడు ఆశ్రమానికి వెళ్ళి వకులమాతకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి త్రేతాయుగం నాటి వేదవతియే ఈ పద్మావతి అని చెప్పాడు. ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని తెలియచేశాడు. కొంతకాలానికి వకులాదేవి యొక్క యత్నమును గమనించిన సుఖమహర్షి యొక్క ప్రయత్నాలు ఫలించి పద్మావతి శ్రీనివాసుల వివాహం నిశ్చయమైంది. ఆకాశరాజు ధరణీదేవి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. ఈ ప్రపంచంలో ఎందరికీ ఇంతటి భాగ్యం లభించగలదు? ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలమో కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి అలుడిగా పొందగలిగే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? మా జన్మ ధన్యమైంది. ఓ శ్రీమన్నారాయణ, ఇంతటి భాగ్యం అనుగ్రహించిన నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి, ఈ ప్రపంచంలోని సర్వ ఐశ్వర్యాలకు నిలయమైన నిన్ను కుమార్తెగా పొందిన మేము ఎంతటి అదృష్టవంతులం తల్లి అని ఎంతగానో సంతోషపడ్డారు. ఆకాశరాజు దంపతులు వారి గురువైన సుఖమహర్షికి కబురు పంపించగా ఆ మహర్షి వెంటనే రాజప్రసాదానికి వచ్చారు. మహర్షుల వారికి సకల సపర్యలు గావించి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పారు. అప్పుడు సుఖమహర్షి ఆ దంపతులతో ఇలా అన్నారు. ఓ రాజదంపతులారా, దివ్య దృష్టితో నాకు అన్ని విషయాలు తెలుసు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణలనే కుమార్తె అల్లుడిగా పొందిన మీ భాగ్యమెంతని వర్ణించగలను? ఎన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేతగాని ఆ స్వామి దర్శనమే సాధ్యపడదే. అటువంటిది మీరు ఆ జగత్ కళ్యాణ చక్రవర్తిని అల్లుడిగా పొందనున్నారు. ఆహా, ఎంతటి అదృష్టవంతులు! మీ పుణ్యం చేత ఈ దేశంలోని ప్రజలందరూ ఆ జగన్నాథుడు జగన్మాతల కళ్యాణం దర్శించే భాగ్యం పొందబోతున్నారు. మీ దేశంలోని ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులు అని చెప్పాడు. అప్పుడు ఆకాశరాజు దేవగురువైన బృహస్పతిని మనసులో ప్రార్థించగా ఆ మహర్షి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బృహస్పతి సుఖమహర్షులు ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకుని శ్రీ లక్ష్మీనారాయణల వివాహం గురించి తెలుసుకుని ఎంతగానో సంతోషించారు. అప్పుడు ఆకాశరాజు బృహస్పతితో, ఓ మహర్షి, మీ రాక మాకెంతో సంతోషదాయకం. నన్ను అనుగ్రహించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహ పత్రిక తమరు రాయవలసింది అని వేడుకున్నారు. అప్పుడు బృహస్పతుల వారు ఆకాశరాజుతో, రాజా, నీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే అల్లుడుగా దొరకడం నీ పూర్వజన్మ ఫలం. నీ పుణ్యఫలం చేత సమస్త మానవకోటికి గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులకు శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణం వీక్షించే భాగ్యం కలగనున్నది. సమస్త లోకవాసులు కళ్యాణ విశేషాన్ని తలుచుకుంటున్నారు. వారందరి ఆనందం వర్ణాతీతం. వివాహం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఆ జగన్నాథుడి కళ్యాణానికి ఏ విధంగా అలంకరించుకోవాలా అని ఇప్పుడే ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ జగన్మూర్తుల కళ్యాణ పత్రిక రాసే అదృష్టం నాకు కలగడం నా భాగ్యం కాక ఇంకేమని చెప్పను. ఇదంతా ఆ దివ్య దంపతులు శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని తలచి లగ్న పత్రిక రాయడానికి ఉపక్రమించాడు. శ్రీ లక్ష్మీనారాయణలను ఒక్కసారి మనసులో ప్రార్థించి ఇలా మొదలుపెట్టాడు. ఓ శేషాచల వాసుడైన శ్రీనివాస, ఆకాశరాజు అనబడే నేను నా కుమార్తె పద్మావతిని తమకు ఇచ్చి వివాహం జరిపించడానికి ఎంతో సంతోషంతో నిశ్చయించుకున్నాను. అందులకు ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం దివ్య ముహూర్తంగా పెద్దలు నిర్ణయించారు. కావున తాము బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి నాచే నొసంగబడు కన్యాదానాన్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థంలో చేయవలసింది అని రాశాడు. లగ్న పత్రికను బృహస్పతుల వారు అక్కడ ఉన్నవారందరికీ చదివి వినిపించారు. లగ్న పత్రిక రాయడం పూర్తవగానే ప్రకృతి పులకించింది అనడానికి సంకేతంగా చల్లని చిరుజుళ్ళు కురిసింది. అప్పుడు ఆకాశరాజు తమ గురువైన సుఖ మహర్షికి ఈ లగ్న పత్రికను ఇచ్చి శేషాచలం వెళ్లి శ్రీనివాసుడికి అందజేయవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడా సుఖమహర్షి ఇలా అన్నాడు. ఓ రాజా, ఇంతకు మించిన అదృష్టం ఏముంది? తప్పక ఆ శ్రీనివాసుని దర్శించి ఈ లగ్నపత్రిక వారికి అందజేస్తాను అని లగ్నపత్రికను కళ్ళుకు అద్దుకుని తక్షణమే శేషాచలానికి బయలుదేరి వెళ్లాడు.
వకులాదేవి ఆశ్రమానికి వచ్చిన సుఖమహర్షికి ఎన్నో మర్యాదలు గావించబడ్డాయి. కాసేపు పడుకున్న తర్వాత సుఖమహర్షి తాను తీసుకువచ్చిన లగ్న పత్రికను ఒక్కసారి కళ్ళకు అద్దుకుని శ్రీనివాసుడికి అందించాడు. శ్రీనివాసుడు లగ్న పత్రికలోని విశేషాలన్నీ చదివి ఎంతో ఆనందించి తన ప్రత్యుత్తరాన్ని ఈ విధంగా రాసి శుకుడికి అందించాడు. ఓ మహారాజా, నీవు రాసిన లేఖను అందుకున్నాను. నీ కుమార్తె పద్మావతిని నా భార్యగా స్వీకరించడం నాకెంతో సంతోషదాయకం. మేమందరం బహు ఆనందపడ్డాము. నేను బంధుమిత్రులతో కలిసి వచ్చి నీ కుమార్తె పద్మావతిని తప్పక ఆనందంతో స్వీకరిస్తాను అని మనవి చేసుకుంటున్నాను అని ఈ విధంగా రాశాడు. ఆ లేఖను తీసుకుని శ్రీనివాసుని వద్ద సెలవు తీసుకుని సుఖమహర్షి ఆకాశరాజు వద్దకు తిరిగి వెళ్ళాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి. సూర్యభగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. ప్రకృతి అంతా పులకరించిపోతున్నది. సరస్సులోని కమలాలు ఎంతో ముచ్చటగా విచ్చుకున్నాయి. పక్షులు కిలకిల రావాలు చేస్తూ చెవులకు ఇంపు కలిగిస్తున్నాయి. నారాయణపురం అంతా హడావిడిగా ఉంది. దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలను ధరిస్తున్నారు. ఆనాటి శ్రీ లక్ష్మీనారాయణ వివాహానికి అందరూ అనేక ఆభరణాలు ధరించి తయారవుతున్నారు. సుమంగళీమణులు ఎంతో అందమైన వస్త్రాలు ధరించి పుష్పాలతో కురులను అలంకరించుకుని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతున్నారు. ఆకాశరాజు, ధరణీదేవి దంపతులు వరపూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుని నూతన వస్త్రాభరణాలు, రంగురంగుల పూలహారాలు, తాంబూలాలు, ఎన్నో దివ్య కానుకలు తీసుకుని శ్రీనివాసుడి విడిది గృహానికి బయలుదేరారు. వారితో పాటే సుఖ, బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు. ఆకాశరాజు వెనుక సమస్త బంధుజనం వచ్చింది. వీరందరూ కలిసి మేళతాళాలతో శ్రీనివాసుడి విడిది గృహానికి వచ్చారు. అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు మొదలైన దేవతలంతా వచ్చి ఉన్నారు. అక్కడ మునిగణాల్లో ఉన్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ గావించవలసిందిగా చెప్పారు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికి నమస్కారం చేసి, ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నిన్ను అరుడుగా పొందుతున్న నా భాగ్యం ఎంతని చెప్పుదును. ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహాపాపాలన్నీ నశిస్తాయో, ఎవరి నామస్మరణచే మనస్సు శరీరం శుద్ధి చెందుతుందో, ఎవరి నామస్మరణ వల్ల కోటి యాగఫలం లభిస్తుందో, ఎవరి నామస్మరణ వల్ల సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతున్నారో, ఎవరి దర్శన భాగ్యమై సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారో, అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లుడిగా లభ్యమవడం నా అదృష్టం ఎంతటి చెప్పదను. నీ పాద పద్మాలను ఒక్కసారి మనసులో తలిస్తే చాలు, సర్వ పాపాలు తొలగిపోతాయి, సర్వ భాగ్యాలు కలుగుతాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలను కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కన్యాదాతలందరూ తమ కుమార్తెకు భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణుడి గుణగణాలను, సౌందర్యాన్ని, తేజస్సును కలిగి ఉండాలని తలుస్తారు. అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లుడిగా లభించడంతో ఏ కన్యాదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద బాష్పాలు కంటరాగా శ్రీనివాసుడి పాద పద్మాలు కడిగి చందన, కుంకుమ, పుష్పాక్షలతో పూజించాడు. సుమంగళీమణులు మంగళహారతి పాటలు పాడుతూ శ్రీనివాసుడికి హారతి పట్టారు. ఈ వేడుకనంతా చూస్తున్న వారందరి ఆనందం చెప్పదగింది కాదు. ఇక పెళ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉందో చూద్దాము. సాక్షాత్తు సరస్వతీదేవి, గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు. అద్భుతమైన బంగారు సరిగంచు పట్టుచీర కట్టి, బంగారు కుచ్చులతో మల్లె మొగ్గలు జడను వేసి, పాపటి బొట్టు, చెంపన ముత్యాల సరాలతో అలంకరించారు. సరస్వతీదేవి కాళ్లకు పారాణిరాయిగా గౌరీదేవి పద్మావతికి బొగ్గన చుక్కన పెట్టింది. ఇంద్రుడి భార్య సచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపచేసింది. అప్సరసలు వచ్చి పద్మావతికి చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టారు. ఆహా, ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం. శ్రీనివాసుడే మదిలో దోబూచులాడుతూ ఉండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మిని వర్ణించడం ఎవరితరం? ఆ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెదే కదా. ఇంత చక్కటి బంగారు ఆభరణాలు ధరించింది కానీ ఈ సృష్టిలోని బంగారమంతా ఈమె స్వరూపమే కదా. ఇన్ని రకాల పుష్పాలను చక్కగా తురుముకున్నది కానీ ఈ పుష్పాల్లోని అందమంతా ఈ లతాంగిదే కదా. ఈ సృష్టిలోని ఐశ్వర్యమంతా ఈ తల్లి స్వరూపమే కదా. ఆహా, ఈ తల్లిని, జగన్మాతను పెళ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారంతా మురిసిపోతున్నారు.
శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా 5 రోజులు జరిగింది. సమస్త విశ్వానికి ఆ 5 రోజులు కళ్యాణ శోభయే. సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారిని అల్లుడుగా పొందిన మహారాజు ఆనందానికి అంతుల్లేవు. ఆ రాజదంపతులు కుమార్తె పద్మావతిని సారెతోడ అత్తవారింటికి పంపారు. వివాహమైన తర్వాత 6 నెలలు కొండెక్కకూడదన్న నియమం చేత మార్గమధ్యలో శ్రీనివాసుడు పద్మావతి దంపతులు అగస్త్యముని ఆశ్రమానికి చేరుకున్నారు. 6 నెలల పాటు అక్కడ నివసించిన తర్వాత వారిద్దరూ శేషాచలానికి బయలుదేరారు. బంధుమిత్ర సపరివారంగా శేషాచలం చేరిన తర్వాత దేవతలందరూ పుష్పాలను చల్లుతూ ఉండగా శ్రీనివాసుడు హృదయలక్ష్మి సమేతుడై ఆనంద నిలయంలో ప్రవేశించాడు. పద్మావతి శ్రీనివాసుడి హృదయాన వ్యూహలక్ష్మిపై అలంకరించింది. ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ విశేషాన్ని విన్నవారు, చూసిన వారి జన్మ ధన్యం. ఓ లక్ష్మీనారాయణలారా, మీకివే నా నమస్కారాలు. ఓ పద్మావతి శ్రీనివాసులారా, మీకివే నా ప్రణామాలు. ఓ జగన్నాథ జగన్మాతలారా, మీకివే నా నమస్కారాలు. ఎంతో విశేషమైన పవిత్రమైన శ్రీనివాసుడి కళ్యాణం విన్నవారికి చదివిన వారికి ఆ శ్రీనివాసుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.